మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనము. గాస్పల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 38. పిల్లలు కూడా బైబిల్ తీయాలా? బైబిల్ మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 38. అందరం కలిసి చదువుదాం. మరియు కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. 44వ వచనం 44. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనము. అందరం కలిసి, మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. 32వ వచనము. ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగిరావచ్చును. అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు ఆయనతో సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. లూకా సువార్త 27వ అధ్యాయం. లూక్ గాస్పల్ చాప్టర్ 27. లూకా సువార్త 23వ అధ్యాయం. లేదు కదా, లూకా 28. 23వ అధ్యాయము 33 నుండి 43 వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుండి 43 వరకు. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటిదాకా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించగలిగి ఆరాధించగలిగినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మరొకసారి నీకు సన్నిధానానికి వచ్చి నీ యొక్క వాక్యము ద్వారా మా మనోనేత్రములు వెలిగించబడి మా యొక్క ఆ స్వార్థ ప్రకాశము ద్వారా మా హృదయములు వెట్టపరచబడి ఉత్తేజపరచబడి ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి హృదయముతో కపటము, వేషధారణ, పై మాటలు అనేటువంటి వాటితో కాకుండా యథార్థమైన ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన, నీకు అంగీకారయోగ్యమైన ఆరాధన మా యొక్క హృదయములలో నుండి బయటికి రావటానికి కృప చూపించమని, సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి సంగతులను
ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా 7 మాటలు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ మాటల్లో ఒక మాటగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాటను కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. సరే, మనమైతే 7 మాటలు 8 మాటల్లోకి వెళ్ళట్లేదు, కానీ ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇక్కడ చూస్తున్నాం. దేవుని కృప అంటే ఏంటో అర్థం కావాలి అంటే కొన్ని స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్స్ మనకు కనపడతాయి. అలాంటి స్ట్రైకింగ్ ఎగ్జాంపుల్సే ఇక్కడ మనకి కనపడతా ఉంది. ఇక్కడ ఒక మనిషికి యేసు ప్రభువారు డైరెక్ట్గా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనేటువంటి ఒక డైరెక్ట్ ప్రామిస్, కమిట్మెంట్ యేసు ప్రభు ఇస్తున్నాడు. ఎవరా వ్యక్తి, ఎవరా పెద్ద మనిషి? బహుశా యేసు ప్రభువారు డైరెక్ట్గా నువ్వు పరలోకంలోకి వస్తావు అని ఇంత డైరెక్ట్గా చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అని చూస్తే ఆ మనిషి భక్తుడు కాడు, ఆ మనిషి మందిరానికి వెళ్ళిన వాడు కాడేమో, బలు అర్పించిన వాడు కాడేమో, బైబిల్ స్టడీకి ఎప్పుడు వచ్చి ఉండడు, సంఘ ప్రార్థనలో కనపడి ఉండడు, అవన్నీ పక్కన పెడితే ఆదివారం ఆరాధనలో కూడా కనపడి ఉండడు. అలిస్టర్ బేగ్ అని చెప్పి ఒక మంచి బోధకుడు నేటి దినాల్లో కూడా ఉన్నాడు. ఆయన ఈ దొంగ గురించి మాట్లాడుతూ అంటాడు, అరే నువ్వు ఎట్లొచ్చినావురా ఇక్కడికి? నువ్వు మందిరానికి ఎప్పుడు రాలా? నీ చేతిలో బైబిల్ లేదు, అసలు నువ్వు ఎప్పుడు ఆ వాతావరణం అటువైపు కనపడ్డోడే కూడా కాదు, మాకంటే ముందు నువ్వు ఎలా వచ్చావు అంటే ఆ దొంగ అంటాడంట, ఆయన రమ్మన్నా నేను వచ్చా, దాంట్లో నాదేమీ లేదు, నా భక్తి లేదు, నా శక్తి లేదు, నా మంచితనం లేదు, ఆయన రమ్మన్నాడు నేను వచ్చా. ఇదే కృప అంటే. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులరా, మనం ప్రభువును ఆరాధించేటప్పుడు ప్రభు యొక్క కృపను మనం చూసినప్పుడు దాంట్లో మన యొక్క శక్తి అనేది ఏం కనపడదు, మన భక్తి కనపడదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ శిలువ మీద ఉన్నటువంటి దొంగ. మనకు తెలుసు, యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ శిలువ మీద యేసు ప్రభువారిని ఒక్కడితో కాకుండా ఇద్దరితో, ఇంకో ఇటుపక్క ఎడమ వైపున ఒకడు, కుడివైపున ఒకడు, వారు సిలువలో వేలాడుతూ వచ్చారు. కానీ వారితో పాటు ఆయనకి పాలు నియమించబడింది. సరే, వాళ్ళు వేలాడుతూ ఉన్నారు. అది ఎలాంటి పరిస్థితి అంటే యేసు ప్రభువారు మహిమలో ఉన్న పరిస్థితి కాదు. యేసు ప్రభువారు చాలా దయనీయమైనటువంటి స్థితి గుండా వెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ ఇద్దరు దొంగలు యేసు ప్రభువారితో వేలాడుతూ ఉన్నారు. దొంగ అని మనం ఒక చోట చదువుతాం. లూకా సువార్తికుడు అంటాడు, ఏమంటాడు, ఎవరు వాళ్ళని చెప్పాడు? నేరస్తులు అన్నాడు. మత్తయి, మార్కు వాళ్ళిద్దరు ఏమన్నారు? బందిపోటు దొంగలు అన్నారు. మామూలు దొంగలుగా, బందిపోటు దొంగలు. బహుశా వీళ్ళ జీవితం అంతా వీళ్ళేమి పెద్ద స్వతంత్రకారులు అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు. మీకు గుర్తుందా, బరబ్బా అనేటువంటి వాడెవరు? తిరుగుబాటుదారుడు. బహుశా వాడు ఉద్యమ నాయకుడు అయి ఉంటాడు. కానీ వీళ్ళు ఉద్యమ నాయకులు కాదు, వీళ్ళు బందిపోటు దొంగలు. మరి దొంగతనానికి ఆ రోజుల్లో ఇంత పెద్ద శిక్ష ఉంటుందా అంటే మనకు తెలియదు. అయితే ఒకటేమి గెస్ కొట్టచ్చు అంటే, బహుశా చరిత్రలో చూస్తే తెలుస్తుందేమో, నేను చూడలేదు. వీరు బందిపోటు దొంగలంటే ఇప్పట్లాగా దొంగతనానికి వచ్చి 4 వస్తువులు తీసుకుని పోయే దొంగలు కాదు. వీళ్ళు ప్రాణాలు తీసినా తీస్తారేమో. అందుకోసమేనేమో బహుశా ప్రాణాలు కూడా తీసి ఉండొచ్చు. ఆ రోజుల్లో రోమా ఉండే చట్టాల ప్రకారం వీరికి మరణశిక్ష కూడా విధించారు. ఆ మరణశిక్షలో కూడా చాలా రకాలు ఉంటాయి. విషమిచ్చి చంపేవాళ్ళు, లేకపోతే శిరశ్ఛేదనం చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా ఎన్ని రకాల శిక్షలు ఉండగా శిలువ మరణం అనేది అత్యంత కఠినమైనటువంటి, అత్యంత వేదనాభరితమైనటువంటి, అత్యంత హ్యూమిలియేటింగ్ శిక్ష ఈ యొక్క శిలువ మరణం యొక్క శిక్ష. సో ఇద్దరు శిష్యులు, ఇద్దరు దొంగలు, వీళ్ళు అటు ఇటు వేలాడుతున్నారు. యేసు ప్రభువును సిలువ వేశారు, వీళ్ళిద్దరూ సిలువ వేశారు. ఇప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంగతి ఏంటి అంటే, ఈ ఇద్దరు దొంగల్లో ఒకడు ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. ఎలా జరిగింది ఈ సంగతి అని చూస్తే, ఈ సంగతిని మీకు చెప్పడానికి 4 ప్రాముఖ్యమైన పదాలు నేను మీ ముందు పెడుతున్నాను. ఫస్ట్లీ, ద కండిషన్ ఆఫ్ దోస్ పీపుల్, వారి యొక్క పరిస్థితి. రెండవది, ద కన్ఫెషన్ ఆఫ్ ద థీఫ్, కండిషన్ ఆఫ్ ద థీఫ్, కన్ఫెషన్ ఆఫ్ ద థీఫ్, కంపాషన్ ఆఫ్ క్రైస్ట్, కమిట్మెంట్ ఆఫ్ క్రైస్ట్.
4 పదాలు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అయ్యా అక్కడ ఉన్నాయని ఏం కాదు, బట్ ఒక నేరేటివ్ గుర్తుపెట్టుకోవడానికి మనకు సులభంగా ఉండడానికి కొన్ని కామన్ వర్డ్స్ ఉంటే మనకు ఈజీగా గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటుంది. కాబట్టి కండిషన్ ఆఫ్ ద థీఫ్, కన్ఫెషన్ ఆఫ్ ద థీఫ్, కంపాషన్ ఆఫ్ ద థీఫ్, కంపాషన్ ఆఫ్ క్రైస్ట్, కమిట్మెంట్ ఆఫ్ క్రైస్ట్. మొట్టమొదటిగా ఆ దొంగల్లో 2 దొంగలు చూస్తే వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి వెతికిన వారు కారు, వారు ఎప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వారు కారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. ఏం చదువుతాం? రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిన మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. ఇది మన యొక్క పరిస్థితి, ఆ దొంగ యొక్క పరిస్థితి. ఎవ్వరు కూడా మేలు చేయటం అనేది లేదు, దేవుని వెదుకటం అనేది లేదు. దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు చూస్తే ఒక్కళ్ళు కూడా ఆయనను వెదకట్లేదు, దేవుని దగ్గర రావట్లేదు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు. మనమందరము మనకిష్టమైన త్రోవకు తొలగిపోతుంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏం చదువుతాం? మీ మనస్సులో ఎందుకు పైన ఏముంది? మరియు గతకాలమందు దేవునికి ఏమరు దూరస్తులు, దేవునికి దూరస్తులు దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము కలిగి. ఈ దుష్క్రియలు, పాపం అనేది దేవుని పట్ల ప్రేమను పుట్టించదు. పుట్టిన అంటుంటారు అందరూ, దేవుడు అంటే మాకు ఇష్టమండి, చిన్నప్పటి నుండి దేవుడు అంటే మాకు ప్రేమ అండి అంటుంటారు. అదంతా పైపైన ప్రేమ. నిజంగా దేవుడు ప్రేమించటానికి మన పాపపు హృదయము ఎప్పుడు ప్రేమ, మనం అడిగింది ఇస్తే ప్రేమ. మన జడ్జిమెంట్ దగ్గర నిలబడి కదా మనుషులు ప్రేమిస్తారు, ఎప్పుడు మనం వాళ్ళని ఏమన్నంత వరకు ప్రేమిస్తారు. మా స్టూడెంట్స్ కూడా నేనంటే బాగా ఇష్టం, ఎప్పటి వరకు? ఏమన్నంత వరకు. వాడిని కాపీ పట్టుకొని డిబార్ చేస్తే, సార్ మీరంటే నాకు ప్రేమ అన్నాడు. అట్లాగే చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు. ఎప్పటి వరకు ప్రేమిస్తారు? దేవుడు ఏమన్నంత వరకు. కాబట్టి మనస్సులో న్యాచురల్ మ్యాన్లో ఏముంది? దేవుని పట్ల దూరత్వం, దేవునికి దూరస్తుడు. దుష్క్రియల చేత మన మనస్సులో విరోధ భావం. ఎఫెసీ 4:18 చదువుతాం, అన్యజనుల వలె నడుచుకునవలదని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యమును అనుసరించి తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన, ఏలియనేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వచ్చే జీవం మాకొద్దు అని దూరముగా వెళ్ళిపోయాం. రోమాపత్రిక 1వ అధ్యాయం 30వ వచనం మాట్లాడి, దేవద్వేషులు, దేవునిని ద్వేషించే వారు. రోమాపత్రిక 5వ అధ్యాయం మనం చదువుతాం, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా దేవునితో మనకు శత్రుత్వం ఉంది. పౌలు గారు అంటాడు 8వ అధ్యాయంలో, శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరరు. ఏలయనగా శరీర స్వభావము ఆత్మకేంటది? విరోధమై ఉన్నది. ఇట్స్ ఆల్వేస్ ఎనిమిటీ. కొంతమంది అనుకుంటారు రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా ఏదో క్రియలు చేసి, ఏదో పనులు చేసి, అబ్బా దేవుడు ఈరోజు భలే హ్యాపీ ఫీల్ అయి ఉంటాడు. దేవుడు హ్యాపీ ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు. ఒక పాపిని చూసినప్పుడు దేవుడు హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రశ్న లేదు. మనం ఏదో మంచి కార్యాలు చేసినంత మాత్రాన, పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన, లేకపోతే మందిరం ఊడ్చినంత మాత్రాన, లేకపోతే మందిరంలో పనులు చేసినంత మాత్రాన రక్షణ పొందకపోతే, మనం ఏం చేసినా కూడా ప్రేమించకపోతేనే, పౌలు గారు అంటాడు, నా శరీరము కాల్చివేయబడుటకు ఇచ్చివేసినను, నా ఆస్తంతయు బీదల కొరకై వేపరిచినను, అదంతా వ్యర్థమే అంటాడు. ఇక మనం రక్షణ పొందని వాడు అలాంటివన్నీ చేస్తే ఉపయోగం ఏముంది? ఏం లేదు. ఇది మొట్టమొదటిగా వాడి కండిషన్. ఏంటది? దేవుని నుంచి దూరముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దూరం ఒక్కటే కాదు, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తూ ఉన్నాం. ఇది ప్రతి పాపి పరిస్థితి. ఆ దొంగ ఒక్కడిదే కాదు, మన పరిస్థితి కూడా. మన స్థితి చూసుకున్నప్పుడు మనం దేవునికి ఇష్టలముగా లేము.
ఏ భేదమును లేదు. అందరూ, స్త్రీలు లేదు, పురుషులు లేదు, ఫలానా కులం లేదు, ఫలానా మతం లేదు, చదువుకున్న వారు లేదు, చదువుకున్న వారు లేరు, తెల్లగున్న వాళ్ళు లేదు, ఎర్రగున్న వాళ్ళు లేదు, నల్లగున్న వాళ్ళు లేదు, వృద్ధులని లేదు, స్త్రీలని లేదు, పురుషులని లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చీకటి అయి ఉన్నారు. పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు. పేతురు గారు అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు అంటాడు. లూకా సువార్తలో ఆ భక్తుడు రాస్తాడు, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచరి. దేవుడు లేని జీవితం చీకటి జీవితం, పాపపు జీవితం. ఆ పాపము చేత ఏమైపోయినా మనం దేవునికి దూరముగా, దేవునికి అసహ్యులం. తీతు పత్రికలో మాట చెప్తాడు, పౌలు గారు చెప్తుండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, కాదు నాన్న, 2వ అధ్యాయమా? 3వ అధ్యాయం 2వ వచనమే. అసహ్యులమై ఎందుకనగా, ఎన్నో వచనం? 3వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, క్షమించండి, 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, చిన్నగా అవివేకులమును. ఈ మన క్యారెక్టరిస్టిక్స్, రక్షణ పొందిన వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అవివేకులము, అవిధేయులము. అవివేకులం అంటే తెలివిలేని వాళ్ళం. మనం అనుకున్న ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనమే. మనకంటే తెలివైన వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే మనం వీఆర్ ఫూలిష్. అంతేకాదు అవిధేయులము, మోసపోయిన వారము. మోసపోయిన వాళ్ళం, మోసం చేసేవాళ్ళం. నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమునై ఉండి. దురాశలు, భోగములు, దాసులై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. ఉన్నారు అనట్లేదు పౌలు గారు, ఉంటిమి. ఇది మన పరిస్థితి. నిజంగా చూసుకుంటే వాక్యం అనే అద్దములో మన రక్షణ పొందని జీవితం చూసుకుంటే మన అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమైపోయినాం. దుష్టత్వమందు, అసూయయందు కాలము గడుపుచు అసహ్యులమై. వీఆర్ అబామినబుల్. మనం అసలు మనం చూస్తే దేవునికి ప్రేమ కాదు, హేయం కలగాలి. ఇది మన పరిస్థితి. వాడి దొంగ పరిస్థితి కూడా అదే. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేస్తే వాడి పరిస్థితి ఇంకా దారుణం. ఏంటంటే జనరల్గా అందరు ఎట్లా పాపలో వాడు పాపి, కానీ వాడి జీవితంలో ఇంకా పాపం ఏముందంటే వాడు బందిపోటు దొంగ, వాడు నేరస్తుడు, వాడు శిక్షబడిన వాడు. మరి వాడు ఎంత దోచుకున్నాడో మనకు తెలియదు, ఎంతమంది ప్రాణాలు తీశాడో మనకు తెలియదు. వాడి జీవితం అంతా నేరములమయం. ఇప్పుడు ఇట్లాంటి వాడు దేవుని దగ్గరకు రావటం అనేది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ, ఆన్ వాట్ బేసిస్ హీ విల్ బి గ్రాంటెడ్ హెవెన్? అసలు ఏ కారణాన్ని బట్టి పరలోకంలో రాణిస్తారు అట్లాంటి వాడిని? మందిరంలోకి రానియం మనం. పరలోకంలోకి దేవుడు ఎట్లా రాణిస్తాడు? రెండవది వాడి కన్ఫెషన్ చూస్తున్నాం. మొట్టమొదటి ఏం చూసాం? ద కండిషన్. ద కండిషన్, వాడి పరిస్థితి చూసాం. మన పరిస్థితి కూడా అలానే ఉంది. మన పరిస్థితి ఏం బెటర్గా లేదు. రెండవది వాడి కన్ఫెషన్. వాడి యొక్క ఒప్పుదల ఏంటి అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఆ కండిషన్లో ఇంకో పార్ట్ ఏంటి? వాడు ఆ సిలువ మీద ఉండి మొట్టమొదట ప్రభువును దూషిస్తూ ఉన్నాడు కదా. మనం చదివారు కదా మత్తయి సువార్తలో. మత్తయి సువార్త మరొకసారి చూద్దామా రండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనము. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. అందరు నిందిస్తున్నారు. ఏమని నిందిస్తున్నారు?
యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నాడు, నిస్సహాయుడిగా కనపడుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, నీవు క్రీస్తు అయితే, అనగా అభిషక్తుడవైతే, నువ్వు రాజు అయితే, నువ్వు క్రీస్తు అయితే దిగిరా, మేము నమ్ముతాం. తలలు ఊపుతున్నారు, ఆహా వీడు ఇతరులను రక్షించను, వాడిని వాడు రక్షించుకోలేడు, వీడు వాడు తూలనాడుతున్నారు. ఇది అక్కడ పరిస్థితి. ఈ తూలనాడి అపహాసము చేసేటువంటి ప్రక్రియలో వీళ్ళిద్దరు కూడా భాగమయ్యారు. ఇద్దరు భాగమయ్యారు. ప్రభువును దూషిస్తున్నారు, ప్రభువుని నిందిస్తున్నారు. ఒకవేళ మనం కనుక ప్రభు ప్లేస్లో ఉంటే ఓకే, మేము కూడా రెడ్ బుక్లో రాసుకుంటాం, మీ పేర్లు కూడా రెడ్ బుక్కో గ్రీన్ బుక్కో ఏదో ఒక బుక్లో రాసుకుంటాం. నువ్వు ఈరోజు ఎన్ని అన్నావో వీటన్నిటికి తగ్గ ప్రతిఫలం ఒకనాడు నీకు దొరుకుతుంది కదా, మనం కూడా రాసుకుంటాం. మనకు బుక్కులు అవసరంలే, ఏమో గుర్తుంటాయి. ఏంటివి? వేరే వాళ్ళు అన్న మాటలు, మనం అన్న మాటలు గుర్తుండవు, కానీ వేరే వాళ్ళు అన్న మాటలు మాత్రం అసలు రాతి పలకలే, ఇనుప గంటముతో యోధా పాపము రాయబడిన అన్నట్టు మనం వేరే వాళ్ళు అన్న మాటలు మర్చిపోమన్నా వాక్యం మాత్రం ఈరోజు చెప్పిన మెసేజ్ మళ్ళా అది గుర్తుండదు మనకి. వచ్చేవారు ఏం చెప్పారంటే కొంచెం ఆలోచించాలి, తణుకులాడాలి. 1 అవర్ విన్న మెసేజ్ ఆఖరికి ఏం చెప్పారంటే ఒక 5 నిమిషాలు చెప్తే గొప్ప, కానీ ఏం గుర్తుంటాయి? ఎవరన్నా మన అన్న మాటలు గుర్తుంటాయి. కానీ ప్రభువును వారు నిందిస్తున్నారు, ప్రభువును దూషిస్తున్నారు, వీడు కూడా దూషిస్తూ ఉన్నాడు. ఇది వాడి దారుణమైన పరిస్థితి. దేవుణ్ణి డైరెక్ట్గా ముఖం పట్టుకొని ఎదురుగా నిలబడి, ఎక్కడో గుంపులో ఉండి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, యేసు ప్రభువుకు వినపడుతుందో లేదో తెలియదు, వినపడుతుంది, వాళ్ళు కేకలేస్తున్నారు, గుంపు గుంపు కేకలేస్తారు. కానీ వీడు పక్కన నిలబడి ఏమంటున్నారు? వాళ్ళు ఏమని అంటున్నారు చూడండి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు? లూకాసు ఏమన్నారు? నీవు రక్షించుకొని, వాడు దొంగ ఏమంటున్నాడు, ఇంకో దొంగ ఏమన్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23, దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము. ఇది వాళ్ళ, ఒకవేళ వాడు కూడా అంతకుముందు అదే మాట అని ఉంటాడు, నీవు అయ్యా వీళ్ళందరూ నిన్ను క్రీస్తు అంటున్నారు కదా, నువ్వేదో రాజు అంటున్నారు కదా, నీకు చేతనైతే, నీ వలనైతే, నీకు బలం ఉంటే, నువ్వు దేవుని కుమారుడవైతే, నీకు రాజ్యం ఉంటే, నీకు మహిమ ఉంటే, నీకు శక్తి ఉంటే నువ్వు తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించు. ఇది వాడి కండిషన్. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఒక గొప్ప కన్ఫెషన్ వాళ్ళలో బయలుదేరింది. ఎందుకని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నమ్ముకుంటారా చెప్పండి? యేసు ప్రభుని ఎప్పుడు నమ్మొచ్చు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ప్రార్థన చేసి 5,000 మంది పురుషులు ఇంకో 5,000 మంది స్త్రీలకు పంచి పెడుతుంటే, అబ్బా ఈయన యూదుల రాజు అని పట్టుకొని ఆయన కిరీటం పెట్టడం చాలా సులభం. చనిపోయిన వ్యక్తిని లేపితే, అబ్బా దేవుడు ఎంత మహిమగలవాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని నమ్మటం చాలా సులభం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? యేసు ప్రభువారు నిస్సహాయుడుగా ఆ కలువరి శిలువలో వేలాడుతున్నాడు, దెబ్బలు తిన్నాడు, శరీరం అంతా రక్తము, బట్టలు లేవు, శరీరం అంతా కారిపోతూ ఉంది, చర్మం అంతా దున్నబడింది, వేలాడుతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆయన్ని మాక్ చేస్తున్నారు, అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు, ఏ దిగిరా 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 అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకడు యేసు ప్రభుని నమ్మటం ఇది సాధారణమైన హృదయముతోటి న్యాచురల్ హార్ట్తో జరిగేటువంటి పని కాదు. కానీ దేవుని స్తోత్రం, దేవుడు వాడి హృదయంలో కార్యం చేసిన కారణమును బట్టి వాడి అప్పటిదాకా ఉన్న పాప హృదయం వాడిది మార్చబడింది. వాడు వెంటనే ఏమంటున్నాడంటే, వాడి కన్ఫెషన్లోకి వస్తే రండి, లూకాసు వార్త 23వ అధ్యాయము. వాడు అంటున్నాడు, అయితే 40వ వచనము, 2వ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందు. మొట్టమొదటిగా వాడి తప్పును వాడు రికగ్నైజ్ చేస్తున్నాడు. మేము చేసిన దానికి ఇది న్యాయమే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను, నాకు ఈ శిక్ష న్యాయమే. సాధారణంగా నేరస్తులు ఎలా ఉంటారంటే,
ఎంత పాపం చేసినా, మర్డర్ చేసినా వాడు అంటాడు నేను చేయలేదు అంటాడు. మేము కాలేజీలో, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నా కదా, కాలేజీలో తమ్ముడు కానీ నేను కానీ అందరం కూడా ఏం చూస్తున్నాం, పిల్లలు తప్పు చేస్తారు. ఆ ఏజ్లో సాధారణంగా జరుగుద్ది. కానీ ఏ స్టూడెంట్ కానీ ఏ పేరెంట్ కానీ అవునండి మావాడు తప్పు చేశాడు అనేది ఉండదు. స్టూడెంట్ అంటాడు లేదు సార్ నేను పొరపాటు, లేకపోతే వాళ్ళు ఎవరో నన్ను బలవంతం చేశాను. పేరెంట్స్ వచ్చి అంటారు మావాడు చాలా బుద్ధిమంతుడు అండి, ఇంటర్మీడియట్ అసలు వాడికి ఏళ్ళు పెడితే కూడా కొరకలేడండి, అట్లాంటి వీడికి వచ్చి తయారంటే వాడి ఫ్రెండ్సే కారణం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళదే చెప్తారు. అంటే జనరల్గా మానవ యొక్క నైజం ఏంటి, మనం ఒప్పుకోము. తప్పు జరిగిన దాన్ని ప్లెయిన్గా అవునన్నా తప్పు జరిగింది అనే మాట మన నోట్లోంచి రాదు. దాన్ని ఎట్లా ఒకటి కవర్ చేయాలా, నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో తెలుసా, వాళ్ళు ఎలా అన్నారో తెలుసా, ఆ కోపంలో నేను అన్నాను. ఇది మానవ నైజం. బహుశా పిలాతు దగ్గర కూడా యేసు ప్రభువారు నిలబడ్డప్పుడు యేసు ప్రభువారు తను ఎక్కడ డిఫెండ్ చేసుకోవాలా ఆశ్చర్యపోయాడు పిలాతు. ఏంటి నేను మాట్లాడట్లేదు, కానీ పిలాతు అన్నాడు యేసు ప్రభుతోటి, వీరు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వేమీ మాట్లాడవా, నీకు తెలియదా నేను విడిపించగలుగుతా అని అన్నాడు. అందుకు పిలాతు చాలామందిని చూస్తుంటాడు, వాళ్ళు ఏమని ఉంటారు, వాళ్ళు ఏడ్చుంటారు, దండం పెడతా, నీ కాళ్ళకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నేనేం తప్పు చేయలే, నా నిజం చూక ఎవరు సాక్ష్యాలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఎంత వాదిస్తారు కదా. కానీ ఇప్పుడు ఈ వ్యక్తిలో వచ్చిన జెన్యూన్ మార్పుకు సంకేతం ఏంటంటే ద మూమెంట్ వీ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ హాస్ బీన్ టేకెన్. అప్పటిదాకా వాడు యేసు ప్రభువుని దూషించాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు నేను చేసిన దానికి ఇది న్యాయమే. అప్పటిదాకా అంతకుముందు ఏమన్నాడు, నువ్వు తప్పించుకో మమ్మల్ని కూడా తప్పించుకో అని, మమ్మల్ని కూడా తప్పించు అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు ఇది న్యాయమే. దట్ ఈస్ ద రికగ్నిషన్ ఆఫ్ ద సిన్ ఈజ్ ద ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క కార్యము వారి హృదయంలో జరిగిందంటానికి కారణం ఏంటంటే, రుజువు ఏంటంటే వాడు పాపం ఒప్పుకుంటున్నాడు, నేను నేరస్తుణ్ణి, నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాడు. రెండవది ఏమైంది, కన్ఫెషన్ ఆఫ్ ద సిన్, కాగ్నిజెన్స్ ఆఫ్ ద సిన్, పాపమును గుర్తిస్తున్నాడు, నేను చేసింది తప్పు. చాలామంది గుర్తించరు, వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చేసేది రైట్ అనుకుంటారు, ఏదో పరిస్థితులను బట్టి చేస్తున్నాం అనుకుంటారు, అందరు చేస్తున్నారు కదా మేం చేస్తే తప్పేంటి అనుకుంటారు, దేవుడు చూడట్లేదు అనుకుంటారు, దేవుడు అడగడు అనుకుంటారు. కానీ ఒకరోజు రాబోతుంది దేవుడు అన్నిటినీ వెలుగులోకి తీసుకొస్తాడు. వాడు పాపమును ఒప్పుకుంటున్నాడు. రెండవది అంటున్నాడు దేవునికి భయపడవా. బహుశా వాడు దేవుని గురించి మాట్లాడటం ఇదే ఫస్ట్ టైమో అని అనిపిస్తుంది. మనకు వాడి గురించి పెద్దగా తెలియదు, కానీ దేవుని భయము, దేవుడు అనేటువంటి మాటలు వాళ్ళలోంచి రావటం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి భయపడాలి మనం. దేవుడు గొప్పవాడు, దేవునికి నువ్వు నేను భయపడాలి. మనలో దేవుని భయం లేదు. చాలాసార్లు మనుషుల భయం ఉంది, ఎవరైనా చూస్తున్నారు అంటే విల్ బి వెరీ అలర్ట్, కానీ దేవుని భయం అనేది. వాడు అంటున్నాడు దేవునికి భయపడవా. మూడవది దేవుని గుర్తిస్తున్నాడు, దేవునికి భయపడాలి అనేది వాడు అంగీకరిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు వాడి జీవితంలో దేవుని భయము లేకనే వాడు ఏం చేశాడు, నేరాలు చేశాడు, దొంగతనాలు చేశాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు లేదు లేదు మనం దేవునికి భయపడాలి. కదా దేవుని భయం ఎంత మంచిది మన జీవితాలకు పిల్లలు. నెహెమ్యా అంటాడు నా దేవుని భయము చేత నేను అలాగూ చేయను. ఎందుకు, ఎప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళందరూ లంచాలు తీసుకున్నారు, కానీ అంటాడు నా దేవుని భయము చేత నేను అలాగూ. ఒక చోట రాయబడింది యెహోవా భయము వారికి ఐశ్వర్యము. కీర్తనకారుడు అంటాడు నీ భయమును విడిచి నేను తిరుగునట్లు నీవు మా మేల విడనాడితివి అంటాడు. దేవుని భయము లేకపోవడం గొప్ప శాపం మన జీవితాలు. మనం ఏం ప్రార్థన, ప్రభువా నీ భయము మాలో ఉంచు. దేవుని భయం మనకు అవసరం. సరే, ఈ వ్యక్తి ఇప్పుడు దేవునికి భయపడుతున్నాడు. మూడవది ఆయన అంటున్నాడు చూడండి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, కింద నెంబరేసి రాశాడు రాజ్యముతో వచ్చినప్పుడు. వాట్ హీఈస్ రికగ్నైజింగ్, హీఈస్ రికగ్నైజింగ్ దట్ జీసస్ ఈజ్ కింగ్. హౌ? యేసు ప్రభు అక్కడ సింహాసనం లేదు, యేసు ప్రభు దాసులు లేరు,
మహిమ కిరీటం లేదు, ముళ్ళ కిరీటం ఉంది, సిలువలో వేలాడుతున్నాడు. సైనికులు లేరు, దాసులు లేరు, మంత్రులు లేరు, శిష్యులందరూ పారిపోయారు. స్త్రీలు తప్ప ఎవరు ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, యేసు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు, అంటే యేసు ప్రభువారిని ఏమని గుర్తిస్తున్నాడు? రాజుగా గుర్తిస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. మనం అనుకుంటాం అద్భుతాలు జరిగితే, ఆశ్చర్య కార్యాలు జరిగితే ఇప్పుడు అందరూ ప్రభువుని నమ్ముకుంటారు. కొంతమంది చెప్తారు, మేము మంచిగా గొప్పగా మంచి ఇల్లు కట్టుకొని గొప్ప అందరం కనపడితే అప్పుడు మా ప్రభువు గొప్పవాడని అనుకుంటాం. ప్రభువు గొప్పవాడని తెలియడానికి మనం గొప్పగా ఉండాల్సిన పని ఏం లేదు. ఉంటాం మంచిదే, కానీ దాన్ని బట్టి ఎవరో ప్రభు దగ్గరకు వస్తారు అది కాదు. ఇక్కడ ఎప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నారు? ప్రభు వేలాడుతున్నప్పుడు, నిస్సహాయముగా ఉన్నప్పుడు. అప్పుడు వాడు ఏం గుర్తించాడు? యేసు ప్రభు రాజు అని గుర్తించాడు. అంతేకాదు, అంతకంటే ఇంకో మాట కూడా ఉంది. రాజ్యం కంటే ముందు ఈయన ఏ తప్పిదము చేయడు. మొట్టమొదట వాడు పాపి అని గుర్తించాడు. రెండవది ఆ పాపానికి శిక్ష న్యాయమే అని గుర్తించాడు. మూడవది యేసు ప్రభువారి యొక్క అసమానతను గుర్తించి, అప్పటిదాకేమన్నారు? నువ్వు కూడా తప్పించుకో, మమ్మల్ని తప్పించు అని. అంటే మనం అందరం ఒకటే కేటగిరీ అనుకున్నారు, నువ్వు నేను ఒకటే అన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన ఏ తప్పిదం చేయలేదు. అప్పటిదాకా వాడేమో దూషించాడు, సడన్గా ఇప్పుడు అంటున్నాడు నేనేం తప్పిదం చేయలేదు. యేసు ప్రభువారి యొక్క అసమానతను, యేసు ప్రభువారి యొక్క అమూల్యమైన పవిత్రతను గుర్తిస్తున్నాడు. గుర్తించేమంటున్నాడు, అయ్యో ఏం చేయలేదు నాయనా, నువ్వు అమాయకంగా ఉన్నావు, పోన్లే అని అంటలేదు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే ఏంటి? నీకు రాజ్యం ఉంది. కింద వాళ్ళు అంటున్నారు దిగిరా చూద్దామంటున్నారు. వీడంటున్నాడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు. యేసు ప్రభువారు రాజు. పిల్లలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మారు మనసు పొందకపోతే, ఎవరైనా రక్షణ పొందకపోతే, ఆయన రాజు, ఆయన ప్రభువు. ఒకనాడు ఆయన రాజ్యముతో రాబోతున్నాడు. ఇప్పుడు నీకు కనపడకపోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆయన ప్రధానమంత్రి, ఈ ప్రభుత్వం గవర్లో ఉంది, ఆ ప్రభుత్వం ఉంది అనుకుంటున్నాం. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన రాజ్యము ఆయన రాజ్యం ఉంది. ఒకనాడు ఆయన రాజ్యం ప్రత్యక్షపరచబడబోతుంది. ఆ రాజ్యములో ఇప్పుడు ఈ వ్యక్తికి ఉన్న కోరిక ఏంటంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు యొక్క అసమానతను గుర్తించాడు, యేసు ప్రభు వారు రాజు అని గుర్తించాడు, యేసు ప్రభు వారికి ఒక రాజ్యం ఉంది అని గుర్తించాడు. అంటే వాడికి అర్థమైంది ఏంటి? ఈయన భౌతికమైన రాజు. పిలాతు అన్నాడు కదా, నువ్వు రాజువా అన్నాడు. అంటే ఏంటి? రాజు అంటే ఎవరు? ఏముండాలి? రాజ్యం ఉండాలి. అంటే ఎక్కడుంది మీ రాజ్యం? దక్షిణంలో ఉందా, ఉత్తరంలో ఉందా, భూభాగం ఉందా, ఎవరు ఏంటి? అవి ఏం లేవు. ఇది ఆత్మీయమైన రాజ్యం. ఈ వ్యక్తి, వీడు దొంగ, బందిపోడు దొంగ, నేరస్తుడు. యేసు ప్రభు మీ రాజ్యం ఎక్కడుంది? నేను కూడా వస్తాను అనలే. నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. రాజు అని గుర్తించాడు, రాజ్యం ఉందని గుర్తించాడు. ఇప్పుడు వాడి కోరిక ఏంటి తెలుసా? ఎట్లయినా సరే ఈ సెలవులోంచి నన్ను తప్పించు కాదు కోరిక. ఎట్లయినా సరే నాకు ఈ శిక్షలోంచి నేను బయటపడాలా, లేకపోతే యేసు ప్రభువా నాకు నొప్పి తగలకుండా, ఎండ ఎక్కువ అవుతుంది, ఏదైనా గొడుగు పడతావా, మేఘాలు వర్షాలు వస్తారా అట్లా. వాడి కోరిక ఏంటంటే నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. వాడు ఎరిగింది ఏంటి తెలుసా? వాడికి కావాల్సింది బాధ లేకుండా చనిపోవటం కాదు. వాడికి కావాల్సింది ఆ మేకుల్లోంచి బయటికి రావటం కాదు. వాడికి కావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యములో ఉండటం. చాలాసార్లు మనకు అర్థం కావట్లేదు మనకేం కావాలో. ఈ లోకంలో ఏదో కావాలనుకొని, ఏదో పొందాలనుకొని మనం దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? ఆయన రాజ్యములో భాగం. ఈ దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే అయ్యా నన్ను నీ రాజ్యములో చేర్చుకో. బతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. మనకు అప్పటిదాకా అంటే ఈ మాట వాడు చెప్పడానికి గొప్ప మార్పు జరిగితే తప్ప అది కష్టం. థర్డ్లీ, ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కన్ఫెషన్, కండిషన్, కన్ఫెషన్
థర్డ్లీ, కంపాషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువారి యొక్క కరుణ, జాలి కనపడుతుంది. ఎప్పుడైతే వాడు అన్నాడో, అయ్యా యేసు, నీ రాజ్యములో, రాజా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రభు ఏమన్నా చీవుక, నీలాంటి వాడు నా రాజ్యంలో ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడన్నా బైబిల్ చదివావు నువ్వు? అసలు ఎప్పుడన్నా మందిరానికి పోయావా? ఎప్పుడన్నా చందా వేసావా? నువ్వు నా రాజ్యంలో ఏం మాట్లాడుతున్నావు? నా రాజ్యం ఏమన్నా ఏదనుకున్నా ఎవడు పడితే వాడు వచ్చిపోవడానికి? అది పరిశుద్ధుల సమూహం అనలే. చూద్దాంలే మరి, ఆలోచిద్దాం మరి. ఇక్కడికి ఉన్నాయి అప్పుడు అంత ఈజీ ఏంటి పరలోకానికి పోవడం? కొంచెం టైం పడుతుందిలే, నువ్వు చచ్చిపో, తర్వాత ఒక 6 నెలల తర్వాత ఆలోచించి అప్పుడు చేద్దాంలే. ఆడికి వచ్చిన తర్వాత గేట్ దగ్గర ఉండు మరి, కొద్దిసేపు ఉంటే నరకంలో కొద్దిసేపు గాలిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే మరి అనలా. ఇట్ వాజ్ అన్ ఇమ్మీడియట్, కంపాషనేట్, అథారిటేటివ్ రెస్పాన్స్. ఏం చెప్తున్నాడు? నేడు నీవు నాతో పరదైసు. దెర్ వాజ్ నో కండిషన్స్. అబ్బాయి నువ్వు బాగానే ఉంది అడుగుతున్నావు, కానీ ఇగో నువ్వు ఫలాంది చేస్తే పరలోకానికి వస్తావు అనలా. నువ్వు ఇలా చేస్తే పరలోకానికి, ఎందుకంటే క్రియల ద్వారా లేదు అక్కడ, విశ్వాసము తప్ప ఇంకా వేరే అక్కడ ఏం లేదు. చాలామంది చెప్తుంటారు, నువ్వు ఫలానా చోటుకి వెళ్ళి అక్కడ నీ తలనీలాలు ఇస్తే, లేకపోతే ప్రభువుని అంగీకరించబడాలంటే. నేటి దినాల్లో కొంతమంది ఇప్పుడు గుడ్ ఫ్రైడే ముందు దీక్ష తీసుకున్నారు, క్రిస్టియన్సే. దీక్ష తీసుకొని ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని చెప్పులు లేకుండా ఉన్నారు. ఒక 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు. ఏంటంటే ఈ క్రియల ద్వారా మేము దేవుణ్ణి సంతోషపెట్టాలి. క్రియలు చేయటం మంచిదే, కానీ వాటి ద్వారా దేవుణ్ణి మన వైపు ఆకర్షించుకుందాం అనేది కాన్సెప్టే రాంగ్. ఇక్కడ ప్రభువు నువ్వు ఈ పని చేయి, ఆ పని చేయి అనట్లా. నువ్వు వెళ్ళి అది తీసుకొనిరా, నువ్వు వెళ్ళి ఇది తీసుకొనిరా, లేకపోతే ఇంత తీసుకొనిరా, లేకపోతే ఇన్ని రోజులు 7 వారాలు మందిరానికి రా, 3 వారాలు మందిరానికి రా, లేకపోతే ఇన్ని రోజులు మీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకో. ఈ కండిషన్స్ లేవు అక్కడ. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ఇట్ వాజ్ అ డైరెక్ట్ ప్రామిస్, కమిట్మెంట్ గివెన్. నాతో కూడా. ఓకే బాబు వచ్చే, కానీ అక్కడ వాచ్మెన్లు ఉంటారు, అక్కడ రూమ్ ఉంటుంది, నువ్వు అక్కడ ఉండిపో, నీతో నాకు కుదరదు, ఎందుకంటే నేను దేవుని కుమారుణ్ణి అంటలా. నేడు ఈరోజే ఇమ్మీడియట్ నాతో కూడా. ఎవరితో కూడా? ఎవరు వారు? దొంగ, బందిపోటు. ఎవరితో కూడా? దేవుని కుమారునితో కూడా. రాజుల రాజు ప్రభుతో కూడా, సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభుతో కూడా. నేడు నీవు నాతో కూడా పరదైసులో. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ అమేజింగ్ గ్రేస్. ఇది అద్భుతమైన దేవుని కృప. నా జీవితాన్ని కూడా ఒక చూసుకుంటే ఆ దొంగ కంటే మనమేం బెటర్ పొజిషన్లో ఏం లేము. బహుశా మనకు శిక్ష పడకపోయి ఉండొచ్చు. ఎందుకు? మనం చేసిన పాపాలు అందరికీ తెలియదు కాబట్టి. ఒకవేళ మనం చేసిన పాపాలన్నీ అందరికీ తెలుసుంటే మనకు అంతకంటే ఘోరమైన శిక్షలు పడి ఉండేవి. ఇది దేవుని కృప తప్ప ఇక దాంట్లో ఇంకొకటి వేరే మాట అనేది లేదు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఇంతకంటే గొప్ప వాగ్దానం, ఇంతకంటే గొప్ప సంగతి మనకు అప్పుడు. చార్ల్స్ స్పర్జన్ గారు ఈ సంఘటన గురించి బిలీవింగ్ థీఫ్ అనేటువంటి మాట్లాడుతూ ఈ దొంగ యొక్క విశ్వాసం గురించి చెప్తూ అన్నాడు. ఆ దొంగ విశ్వాసము స్ట్రాంగ్ ఫెయిత్, అంటే బలమైన విశ్వాసం. ఎప్పుడు విశ్వాసం? వాడు మేకులతో వేలాడుతున్నాడు, చనిపోతున్నాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు, చనిపోతున్నాడు. ఆ టైంలో అది అంటే ఇక వాడు మొత్తం వేలాడుతున్నాడు మేకులతోటి. ఓపిక లేదు, మాట్లాడటం కష్టం. సిలువలో అలా వేలాడేటప్పుడు బరువంతా కిందికి పడుతుంది. ఇక్కడి నుంచి ఏమంటాము, శబ్దాన్ని తీసుకొని మాట్లాడటం చాలా కష్టమైన సంగతి అని చెప్తారు. అలాంటిది ఆ సమయంలో మాట్లాడటం చాలా కష్టం, మరణించే సమయంలో. రెండవది, ఇట్ వాజ్ సింపుల్ ఫెయిత్, సామాన్యమైన విశ్వాసం.
పశ్చాత్తాపంతో కూడిన విశ్వాసం, జెన్యూన్ ఫెయిత్ అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? వాడు ఏమడుగుతున్నాడు? అయ్యా మరి నేను చచ్చిపోతున్నా, మా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళకి ఒక బంగ్లానో లేకపోతే ఇంకేదోనో ఈ అడగట్లా. యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. చార్ల్స్ స్పర్జన్ గారు చక్కని కోట్ చెప్పాడు. హీ బ్రాట్ హిస్ సిన్స్ టు ద క్రాస్ అండ్ క్రైస్ట్ గేవ్ హిమ్ ప్యారడైజ్ ఇన్ రిటర్న్. ఆ దొంగ వాడి పాపములు శిలువ మీదకి తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు వాడికి ప్రతిగులుగా ఏమిచ్చాడు? పరలోకం ఇచ్చాడు, లేదా పరదైసి ఇచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? వాడి పాపాలు తప్ప ఏం లేవు వాడి దగ్గర చందా లేదు, వాడి దగ్గర రూపాయి లేదు, వాడి దగ్గర బట్టలు కూడా లేవు, నగ్నంగా వేలాడుతున్నాడు. వాడి దగ్గర ఏం లేవు ఇవ్వటానికి, ఆల్రెడీ శిక్షలో ఉన్నాడు. కానీ ప్రభు వాడికి ఏమి ఇచ్చాడంటే పరలోకం ఇచ్చాడు. ఇంకో మాట అన్నాడు ఆయనే, ఆ దొంగ చేతులకి మేకులు కొట్టబడ్డాయి కాబట్టి వాడు ఏ పని చేయలేడు. ఇక వాడికి మిగిలింది ఒక్కటే ఏంటంటే, వాడికి ఫ్రీగా ఉందేంటి? వాడి హృదయము, వాడి నోరు. హృదయంలో విశ్వసించాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. సో హిస్ హార్ట్ వాజ్ ఫ్రీ టు బిలీవ్ అండ్ గ్రేస్ సేవ్డ్ హిమ్. ఎంత అద్భుతమైనటువంటి కృప ప్రియులారా! ఈ యొక్క సమయంలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నీ సొంత క్రియల ద్వారా నువ్వు రక్షణ పొందలేవు. ఇది కేవలం దేవుని కృప. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అంటే ఆయన కనికరిస్తాడు. రక్షణ పొందిన మనం ఒక్కసారి ఆ దొంగ ప్లేస్లో మనల్ని మనం చూసుకుంటే, ఆర్ వి ఎలిజిబుల్ టు బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? పరలోకం వెళ్ళటానికి, పరలోకంలో ఆయనతో పాటు ఉండటానికి, దేవుని పిల్లలమని పిలవబట్టడానికి అసలు నిజంగా అట్టి అర్హత మనకుందా? సరే, రక్షణ పొందకముందు జీవితం పక్కన పెడదాం. రక్షణ పొందిన తర్వాత మాత్రం మనం ఏమైనా ఘనంగా జీవించామా? నిజంగా దేవుడు అనుకున్నంత స్థాయిలో మనం ఉన్నామా? లేదు. మరేంటిది? దేవుని కృప. ఒకనాడు ప్రభు దగ్గర నిలబడ్డప్పుడు ఏం చెప్పగలుగుతాం? ఇది నీ కృప ప్రభువా, ఇది నా వలన కలిగింది. ఆ దొంగ యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కృప కనపడుతుండగా ఆయన ఆరాధించకుండా ఎట్లా ఉండగలుగుతాం? ఆయన గణపరచకుండా ఎట్లా ఉండగలుగుతాం? ఆయన గురించి పాడకుండా ఎవడు ఏమనుకుంటే మనకేంటి? ఎవరు మన గురించి ఏమన్నా అనుకోని, పిచ్చోళ్ళు అనుకోని, లేదా ఇంకేమనుకోని, మన గొంతు బాగుందనుకొని, బాగలేదనుకొని, ఆర్ వి బాదర్డ్ అబౌట్ అదర్ పీపుల్? నో, వీఆర్ హియర్ టు వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించటం ప్రాముఖ్యం, ఆయన గణపరచడం ప్రాముఖ్యం. మనం ఇక్కడ ఎవరి కోసమో రాలేదు, ఎవరో ఏదో అనుకుంటారు, లేదా వాళ్ళు అనుకుంటారు రావట్లేదు. మన ప్రభువుని ఆరాధించడానికి వస్తున్నాం. ఎందుకు? అంత పనికిమాలిన జీవితాన్ని దేవుడు తన కృప చేత ఆయన రాజ్యములో ఆయనతో పాటు కూర్చోబెడుతున్నాడు. ఇంతకంటే గొప్ప ఆధిక్యత ఏం కావాలి? రండి మనం ప్రభువును ఆరాధిద్దాం. మనతో లేచినప్పుడు ఒక పాట పాడుకుందాం.